హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లు మంచుకున్నారా? నేనైతే మాత్రం సాడ్గా అయితే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మాత్రం ఈ యొక్క వీడియో చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 26 మెంబర్స్ అయితే కిల్ అయ్యారు అనమాట. 26 మెంబర్స్ అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఏంటంటే 26 మెంబర్స్ అయితే కిల్ అయ్యారు. తమిళనాడు, కర్ణాటక ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కాశ్మీర్కి అయితే వెళ్ళారనమాట. అక్కడ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి సౌత్ ఇండియా ఎట్లయినా కానీ మనం చూసుకున్నట్లయితే కాస్త హీట్ అనేది మనకి ఎండాకాలం వస్తుంది కాబట్టి అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి అటు వెళ్ళిపోయారనమాట టూరిజం కోసం, కాశ్మీర్ కోసం. కాశ్మీర్లో కాస్త టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. ఎవరు సో హిందువులని మాత్రమే వాళ్ళు టార్గెట్ చేశారు. అది 100% చెప్తున్నా. ఈ యొక్క ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది, ఇప్పటికి వరకు చాలా వరకు వీడియోస్లో చూసే ఉంటారు. అదే మనకి కాశ్మీర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, టెర్రరిస్ట్ అటాక్. ఈ యొక్క అటాక్ అనేది నెక్స్ట్ లెవెల్ బై. ముగ్గురు టెర్రరిస్ట్ కలిసి వాళ్ళని హిందువా కాదా అని చెప్పేసి అడిగి మరీ చంపేశారనమాట. అడిగి మరీ. ఒకవేళ కనుక వాళ్ళు హిందువు కాకపోతే వాళ్ళని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎట్లా? పాయింట్ల కిందికి లాగి. ఎందుకంటే మాత్రం వాళ్ళకి సుంతి చేస్తారు కదా, అది దాన్ని బట్టి వాళ్ళైతే కన్ఫర్మ్ చేసుకున్నారనమాట. ఒకవేళ కనుక అందులో కన్ఫర్మ్ కాకపోతే వాళ్ళు అక్కడనే చంపేశారనమాట. ఒక జంట అక్కడికి పోయారనమాట. కొత్తగా పెళ్ళైనటువంటి జంట అక్కడికి పోయి సో అది అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేయడం కోసం దీనికోసం అయితే వాళ్ళు అక్కడికి పోవడం అయితే జరిగింది. నెక్స్ట్ మినిట్లోనే ముగ్గురు ఎవరైతే అక్కడ నుంచి వచ్చేసి మీరు హిందువా కాదా, మీరు ముస్లిమా కాదా అని చెప్పేసి అడుక్కుంటూ మరి ఒకవేళ కనుక మీరు ముస్లిం అయితే ఆ పని చేసారు, ముస్లిం కాదంటే మాత్రం అక్కడికక్కడనే గన్ పాయింట్లో పెట్టేసి వెళ్ళిపోయారనమాట. చంపేసుకుంటూ వెళ్ళిపోయారనమాట. కొంతమందికి సివియర్గా గాయాలు అయితే అయినాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే 26 మంది హిందువులను మేజర్గా చూసుకున్నట్లయితే హిందువులను మాత్రమే టార్గెట్ చేసి ఇక్కడ వీళ్ళైతే చంపడం అయితే జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. టెర్రరిజానికి వీళ్ళకి అదేంటి మనకి అది ఏమనాలంటే మాత్రం వీళ్ళకు రిలీజియస్కి సంబంధించినటువంటి ఎటువంటి అది ఉండదు ఇది ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటారు చూసారా. మరి ఇదేమంటారు నాకు అర్థం కాక అడుగుతా. ఇదేమంటారు? సో అందరూ వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ కొంతమంది అయితే అలానే తగలాడారు కదా. మొన్న పాకిస్తాన్లో వాళ్ళకు సంబంధించినటువంటి కల్నల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హిందువుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. హిందూయిజాన్ని అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఇప్పుడు చూసుకున్నట్లయితే వారం రోజులు కూడా తిరగలే ఆ ఒక ఇన్సిడెంట్ మాట్లాడి. ఇప్పుడు చూసుకున్నట్లయితే అటాక్స్ మొదలైనవి, హిందువుల మీద దాడులు మొదలైనవి కాశ్మీర్లో. సో అక్కడ కాశ్మీర్లో కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ కంప్లీట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారు కొంతమంది. అందరూ సపోర్ట్ చేయకపోవచ్చు, కొంతమంది మాత్రం మనకి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఇండియా అది కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాకిస్తాన్లో కలుపుకోవాలనుకుంటే హిందూ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇండియన్ని కాల్చాలి. కానీ కాల్చలేదు. ఏం చేశారు? రిలీజియన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళైతే ఈ యొక్క అటాక్ చేయడం మీద జరిగింది. అంటే ఇక అర్థం చేసుకోండి భయ్, ఇంకా అర్థం చేసుకోండి. మరి ఇక ఇటువంటి కంట్రీ ఎందుకు యాక్షన్ తీసుకోదో నాకైతే అస్సలు అర్థం అవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువుల మీద ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తున్నా, ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా కానీ ఇప్పుడు ఒక్కడుగుతా పట్టించుకోడే. క్రిస్టియన్స్ వచ్చి హిందువులను పూజారులను ఇష్టం వచ్చినట్టు తిడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళు ఇట్లా అంటారు అట్లా అంటారు. వీళ్ళు ఈ ముస్లింలు ఇల్లుగుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు ఎత్తేస్తారు, ఇష్టం వచ్చినట్టు ఇన్ని మాట్లాడినా కానీ మేము సైలెంట్గా ఉంటే వీళ్ళకు చాతగన్న కొడుకులకు అయిపోతున్నాం. మరి ఇప్పుడు ఆడ 26 మంది మరి కన్ఫర్మేషన్ వచ్చింది మాత్రం 26 మంది వాళ్ళు అక్కడ చనిపోయేరు. వాడికి ఎవరు సమాధానం చెప్తారు చెప్పురి? ఇటువంటి దిక్కుమల్ల యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని తొలగించాలి. ఏంటిది అంత ఇది సెక్యులరిజం అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, మెంబర్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు డబ్బా కొట్టుకుంటూ ఉన్నారే. ఇప్పుడు ఏం బీకుతున్నారు నాకు అర్థం కాక అడుగుతా. ఇప్పుడు ఇది ఎట్లా జరిగింది? హిందువుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఇది ఎవడు పట్టించుకోడే? వీటిని ఎవడు ప్రశ్నించాడే? వీటి గురించి ఎవడు మాట్లాడు? ఎందుకు మాట్లాడు? వీళ్ళు హిందువులు అంతే. హిందువులు అంటే ఏదో చులకన భావం. ఎట్లా చేసైనా సరే వీళ్ళను తొక్కుదాం, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం. ఎన్ని రోజుల నుంచి సపరేట్గా ముడుచుకొని కూర్చోవాలి?
మరి తమిళనాడు గవర్నమెంట్ ఆడు స్టాలిన్ గాడు వాడు ఏం చేస్తాడో అస్సలు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మాత్రం మొన్నటికి మొన్న టెంపుల్స్లో ఉన్నటువంటి గోల్డ్ అదేవిధంగా చూసుకుని వెళ్తే సిల్వర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కరగదీసి అది వేస్ట్, దానికి ఇది ఏమి పనికిరాదు, దాన్ని వాడుకుందాం, బ్యాంకులో పెడదాం, బ్యాంకులో పెట్టినటువంటి దాని ద్వారా వచ్చినటువంటి వడ్డీని వాడుకుందాం అని చెప్పేసి స్కెచ్ చేసారు. దాని గురించి ఎవడు మాట్లాడే? మరి ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఎవడు మాట్లాడే? చాలా వరకు చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది డిఫరెంట్ రకరకాలుగా ఒక క్రైస్తవుల మీద ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్పేసి వాడు తాగి సత్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిర్రే మొన్నటిదాకా. ఇప్పుడు ఈ విషయం మీద ఎందుకు మాట్లాడతలేరు? ప్రతి ఒక్కరికి తెలుసు ఈ యొక్క విషయం అనేది జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇప్పుడు ఎందుకు మాట్లాడి ముచ్చట? హిందువులం కాబట్టి, అవునా కదా? గిసొంటి ముచ్చట్లు ఇంకోసారి హిందువులే సపరేట్గా ఉన్నాక వాళ్ళు మాట్లాడుకుంటే ఉంటాయి, ఎందుకుంటారు చెప్పండి? వీళ్ళు ఏంటంటే ఎవరిని పాపనాడు పోతాడుతి అని చెప్పేసి సపరేట్గా ఊరుకుంటే గిసొంటి కథలన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆడ 26 మంది ఇంకిద్దరు పరాణాలతో కొట్టుమిట్ట ఆడుతున్నారు. వాళ్ళు కూడా కన్ఫర్మేషన్ అనుకోండి. 28 మందిని ఇప్పుడు అట్టిగా 28 మంది హిందువులను టార్గెట్ చేసి వీళ్ళసంటూ పని చేసిరంటే మాత్రం మరి ఎంత ఏ లెవెల్లో మరి వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసారు, ఏ లెవెల్లో వీళ్ళను యాంటీ హిందూగా మార్చారు, ఏ విధంగా వీళ్ళను పోర్ట్రేట్ చేశారు అని చెప్పేసి తెలిసిపోతుంది. భారతీయుల మీద మీరు అంటే లైక్ ఇండియన్స్ మీద మీరైతే అటాక్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువుల మీద మాత్రమే అటాక్ చేశారు అంటే అర్థం చేసుకోండి. ఇక మరి మత కళలు పుట్టించడం ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి, ఇటువంటి కథలు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి అని చెప్పేసి మీకే వదిలేస్తున్నాం. మరి ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి, ఇట్లా పుట్టుకొస్తున్నాయి, అట్లా పుట్టుకొస్తున్నాయి, మత కళల్లో మీరే రెచ్చగొడతారు, హిందువులే రెచ్చగొడతారు, అది ఇది అని చెప్పేసి అంటారు కదా. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి కథలు దేనికి? ఎవడు పుట్టించండి ఇవన్నీ? చెప్పండి, మీరే చెప్పండి. మరి అందరూ వీళ్ళలాగా ఉండరని చెప్పేసి చెప్పండి. నేను ఈ లత్కొన్న కొడుకులను ఏమనాలే, ఎట్లా చేయాలని చెప్పేసి మీకే వదిలేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 28 మంది ప్రాపర్ టార్గెట్, అంతే సింపుల్. నువ్వు హిందువా కాదని అడుగుతాడు, షూట్ చేస్తారు. హిందువా అని ఒప్పుకున్నావు అనుకో, షూట్ చేస్తాడు. అక్కడ దక్కన స్పాట్. ఒక జంట, కొత్తగా పెళ్ళైన జంట అక్కడ ఏదో సమ్ కైండ్ ఆఫ్ రీజన్స్ వల్ల అక్కడికి పోయి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి పోయినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి జంట పోయి 2-3 గంటలు అక్కడ గడిపిన తర్వాత వీళ్ళు వచ్చి మీరు హిందువా కాదా అని చెప్పేసి అంటే ఆమె కళ్ళ ముందే ఎవరినైతే ఆయన భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళని షూట్ చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నీ భార్య ముందు నిన్ను కాల్చి చంపితే నీ భార్య పరిస్థితి ఏంది? అది కాకుండా నీ భార్యని నీ కళ్ళ ముందు చంపితే నీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆ యొక్క విజువల్స్ చూస్తుంటే లిటరల్గా చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్ అబ్బా, కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. నెక్స్ట్ లెవెల్ థింగ్ ఇది. మొన్నటికి మొన్న ఆ పాకిస్తాన్లో వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు, హిందువుల మీద ఇట్లా చేస్తాం అట్లా చేస్తామా, ఇట్లా అది ఇది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. వాటి గురించి ఎవడు మాట్లాడుకోడు. మనకు కావాల్సిన ఏంటిది? పికిల్స్, లేకపోతే ఈ అగోరి, లేకపోతే ఇంకోటి డాక్టర్లలో ఈ లొల్లి కావాలి మనకు ఈ ముచ్చట్లు మనకి ఎందుకు పనికి వస్తాయి? ఎప్పుడు నాకు అర్థం చెప్పండి. గా ముచ్చట్లు అయితే మనకి చాలా వరకు పని చేస్తాయి. మరి దేశంలో ఇంతమంది చచ్చిపోతున్నారా, గీత కథ అవుతుందిరా అంటే ఎవరికి పట్టింపులే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి పట్టింపు ఉంటుంది చెప్పరు? నాకు అర్థం కాకడతా. మీకు ఇంతవరకు తెలియాల ముచ్చట? నిన్న సాయంత్రం జరిగినటువంటి ముచ్చట ఇప్పటి వరకు, ఈరోజు సాయంత్రం వరకు మీకు తెలియగానే ఉండనా? ప్రతి ఒక్కరు కూడా ఎవడు కూడా దీని మీద రియాక్ట్ అవుతున్నాడు. ఎవడు ప్రతి ఒక్కడు ఎక్కడ చూసినా కానీ దీని మీద రియాక్ట్ అవుతున్నాడే. ఎందుకు? దీని మీద చేస్తే డబ్బులు రావు, అవునా కదా? దీని మీద చేస్తే మీకు ఫేమ్ రాదు, అవునా కదా? దీని మీద చేస్తే ఇంకోటి రాదు. అందుకని చెప్పేసా కదా ఇది మీరు ఇటువంటి పనులు చేయండి. తప్పని చెప్పితే మాత్రం మీకు కోపాలు వస్తాయి. మరి ఇంత రచ్చ జరుగుతుందే, హిందువుల మీద ఇంత దాడి జరుగుతుందే, మరి ఎవడైనా ఒక్కడైనా మాట్లాడినోడు ఉన్నాడా? ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని చెప్పేసి నిన్న ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు మాట్లాడారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే డొనాల్డ్ ట్రంప్ గారు, అదేవిధంగా చూసుకున్నట్లయితే రష్యన్ అధ్యక్షుడు మనకి పుతిన్ గారు ఇండియాకి సపోర్ట్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారా బయట దేశపోళ్ళు? నీకేం వచ్చింది? నాకు అర్థంగా అడుగుతా. నీకేం పుట్టింది?
నువ్వు ఇండియాలోనే ఉన్నావా, ఇండియన్వేనా, ఒక హిందువేనా అడుగుతున్నా. ప్రతి ఒక్కరు కూడా హిందూ రిలీజ్ అయినా కాకపోయినా ఇటువంటి ముచ్చట్లు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మాత్రం వాళ్ళు మన ఇండియన్స్, మన భారతదేశానికి చెందిన వాళ్ళు 28 మంది వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళు చనిపోయారుగా. వాళ్ళకి ఇప్పుడు ఏం, వాళ్ళకి ఇంకొకటి లేదు. మగవాళ్ళని టార్గెట్ చేశారు, ఆడవాళ్ళని మరి వాళ్ళకు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఏం కాదని చెప్పేసి మీకే వదిలేస్తున్నాయి. మరి టెర్రరిస్టులు అంటే మరి ఆడవాళ్ళని ఏ విధంగా చూస్తారని చెప్పేసి మీకే వదిలేస్తున్నా. అటువంటి కథలు నడుస్తున్నాయి బయట. వీటి గురించి మాత్రం ఎవడు ఎక్కడనో పుట్టకొక్కడు గుట్టకొక్కడు అంటాడు చూసారా, గట్ల కాసుంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. వీటి గురించి ఎవడు మాట్లాడితే మాత్రం మీకు ఈ డబ్బులు రావు కదా, అందుకోసం అని చెప్పేసి మీరు మాట్లాడరు. అట్నే ఉంటుంది. మరి అటాక్ అనేది జరిగింది. ఈ అటాక్ మీద చాలా వరకు చాలా సీరియస్ అవుతుంది, నాకు మండిపోతుంది. కానీ ఇక్కడ నేను మాట్లాడలేను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేను. అది నాకు మెయిన్, నా కంటెంట్ అది కాదు. దాని గురించి నేను మాట్లాడలేను. ఒక వాయిస్ రేజ్ చేయాలంటే అది ఇంకొక వేరే ఉండాలి దానికి. నేను అది చేయలేను భయ్, అది 100% చెప్తున్నాను. ఇంకొక నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోవాలంటే చాలా కష్టం. ఇక్కడ నేను మాట్లాడితే మాత్రం చాలా యూట్యూబ్ మాత్రం చాలా చాలా దారుణంగా అయితే యాక్షన్ అయితే తీసుకుంటుంది. అందుకని చెప్పేసి నేనైతే ఇటువంటి ఇవి కూడా నేనైతే మాట్లాడట్లేదు. అందుకని చెప్పేసి ఒక వీడియో చేయొద్దు అని చెప్పేసి అనుకున్నా, కానీ చెయ్యాలి ఈ విషయం తెలియాలి అని చెప్పేసి గట్టి కొట్టింది చేస్తున్నా. అంతే, అంతకు మించి ఏం లేదు. అర్థమైందా? మరి నన్ను తిట్టుకోరి ఇంకోలా చేసుకోరి, ఏం చేసుకున్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో ఇష్టం వచ్చినట్టు తిడతారు, ఇష్టం వచ్చినట్టు అంటారు. అనేటోళ్ళు అంటూనే ఉంటారు, పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. ధర్మం గెలవాలని చెప్పేసి కోరుకుంటాను నేను. అర్థమైందా? ఇప్పుడు ఏదైతే జరిగిందో దానికి కర్మ ఇస్ బ్యాక్, అది 100% చెప్తున్నా కదా. మన ఇండియన్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి చేసినటువంటి పని ఎవరైతే చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. పాకిస్తాన్ నుంచే వస్తారు, ఇంకెక్కడి నుంచో వస్తారు వాళ్ళు, పాకిస్తాన్ నుంచే వచ్చారు బై, అది 100% తెలిసిపోతుంది. వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోక తప్పదు. మరి ఇక ఇట్లనే ఉండాలి, అట్టనే ఉండాలి, మేము సెక్యులర్ కంట్రీ, మేము అందరం ఒకటే అంటే మాత్రం కుదరని పని. కొన్ని సందర్భాల్లో చూసుకున్నట్లయితే, ఇటువంటి సందర్భాల్లో చూసుకున్నట్లయితే కుదరని పని. మీరు అట్లా ఉన్నప్పుడు కుదరని పని 100% చెప్తున్నా, యాక్షన్ తీసుకోక తప్పదు. కానీ యాక్షన్ తీసుకుంటుంది అంటే మాత్రం ఇక్కడ మనకి అది దానికి సంబంధించిన దాఖలా అయితే కనిపించట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం మరి. ఇంకా మధ్యలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి సంబంధించినటువంటి అటాక్స్ జరిగినాయి అని చెప్పేసి ఫస్ట్ వీడియో పెడితే ఎవడు చూడలే. ఈ వీడియోతో చూడవో నాకు తెలియదు. మరి నేను పోయి వస్తాను. వీడియోకి అయితే ఇంత. వీడియో మీకు నచ్చితే ఒక లైక్, ఛానల్కి సబ్స్క్రైబ్, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేస్తే ఆల్ మీ టాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. సీ యు నెక్స్ట్. బాయ్.